Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. Namaste, welcome to iDream Social Spotlight with Kavita. వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ లో ఒక సంచలనం సెన్సేషన్ క్రియేట్ చేసి రికార్డ్ క్రియేట్ చేశాడు ఐపీఎల్ హిస్టరీలోనే. అలాంటి వైభవ్ మీద బోల్డ్ అని హోప్స్ పెట్టుకున్నారు. ఒక రకంగా ప్రెషర్ కూడా కనిపించినట్టుంది. నిన్నటి మ్యాచ్ లో డకౌట్ అయిపోయాడు. నిజంగా మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నామా, లేకుంటే వైభవ్ సూర్యవంశీ తన శక్తికి మించి ఆడే ప్రయత్నం చేస్తున్నారా? మనతో పాటుగా ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్, క్రికెట్ కామెంటేటర్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు నమస్కారం అండి. నమస్తే కవిత గారు. వైభవ్ సెంచరీ చేసిన వెంటనే, ఒక రికార్డ్ క్రియేట్ చేసిన వెంటనే మనం మాట్లాడుకున్నాం. సో హైస్ లోస్ అనేవి ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ప్రెషర్ అనేది ఉంటుంది అని మాట్లాడుకున్నాము. కరెక్ట్ గా సెకండ్ మ్యాచ్ లోనే డకౌట్ అయిపోయాడు. సో అభిమానుల్లో విపరీతమైనటువంటి నిరాశ, మీమ్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఒక హీరో నుంచి ఒక హార్ట్ బ్రేక్ వరకు ఎలా పడిపోయాడు అనేటువంటి అనాలిసిస్ కూడా ఉన్నాయి. యాక్చువల్ గా తప్పు మన మీదే ఉందంటారా? ఎలా చూడాలంటారు దీన్ని? మనం చాలా బ్యాలెన్స్డ్గా ఆలోచించాలండి విషయాలు. ఎందుకంటే మనం లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం, నెక్స్ట్ మ్యాచ్ చాలా టఫ్గా ఉంటుంది అతనికి. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. తర్వాత బౌలర్స్ కూడా అతని వీక్నెస్ ఏంటనేది పసిగట్టే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఏంటంటే సెకండ్ బాల్కి అవుట్ అయ్యాడు. అది ఒక విధంగా నన్ను అడిగితే అది మంచిదే అతను. ఎందుకంటే సక్సెస్ చూడడంతో పాటు ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. టెస్ట్ మ్యాచ్లో కానీ, ఇంటర్నేషనల్ క్రికెట్లో, ఐపీఎల్ ఎక్కడైనా సరే మీకు ఎప్పుడు అది నీడలాగా వెంటాడుతుంటాయి. సక్సెస్కి ఎప్పుడు ఫెయిల్యూర్ ఒక నీడలా ఉంటుంది. క్రికెట్లో పర్టికులర్లీ దిస్ ఇస్ అ గేమ్ ఆఫ్ గ్లోరియస్ అన్సర్టనిటీస్ అని చెప్తాం కదా మనం. సునీల్ గవాస్కర్ ఎప్పుడో మాట చెప్తాడు ఏంటంటే, మీరు అంతకుముందు ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టినా, డబుల్ సెంచరీ కొట్టినా, నెక్స్ట్ మ్యాచ్లో యువర్ స్కోర్ విల్ స్టార్ట్ ఎట్ జీరోతోనే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి, ఫ్రెష్గా మీరు మళ్ళీ సక్సెస్ని వెతుక్కోవాలి. సో ఆ లెసన్ అతనికి అప్పుడే తెలిసి వచ్చిందని చెప్పి అనుకోవాలి. ఇక సోషల్ మీడియాలో అతని మీద మీమ్స్ రావడం గురించి అంటారా, చాలా తొందరగా జడ్జిమెంటల్ అయిపోతారండి. మన ముఖ్యంగా ఈ కీబోర్డ్ వారియర్స్ ఎవరైతే ఉంటారో, ఏంటంటే ఒక మ్యాచ్ ఫెయిల్ అయిన తర్వాత, ఒక మ్యాచ్ సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ మ్యాచ్లో ఫెయిల్ అవుతారు. చాలా సందర్భాల్లో ఎంత గొప్ప బ్యాట్స్మెన్ అయినా ఫెయిల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఈవెన్ గ్రేట్ బ్రాడ్మెన్ కూడా తన ఆఖరి ఇన్నింగ్స్లో డక్అవుట్ అయ్యాడు. లేకపోతే అతని బ్యాటింగ్ యావరేజ్, టెస్ట్ మ్యాచ్ యావరేజ్ 100 ఉండేది. 99 పాయింట్ దగ్గర ఆగిపోయింది. 99.64 దగ్గర అక్కడ ఆగిపోయింది. సో మనకి సక్సెస్కి వెనకాలే ఫెయిల్యూర్ కూడా ఉంటుంది. సో దాన్ని వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ అవర్ స్ట్రైడ్, అంతే తప్ప దాన్ని పెద్దగా చేస్తున్నాం. తర్వాత ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి రాజస్థాన్ రాయల్స్కి. ఆ 3 మ్యాచ్లు కూడా ఫెయిల్ అయితే అప్పుడు మనం అతను ఏదో ఫ్లాష్ ఇన్ ద ప్యాన్, ఏదో ఒక సెంచరీ వచ్చింది, తర్వాత అతనికి అంత సీన్ లేదు అని అనుకోవడానికి వీలుంటుంది. కానీ ప్రస్తుతానికైతే ఒక్క ఫెయిల్యూర్తో మనం అతన్ని గురించి మాట్లాడుకోవడం, వీ హ్యావ్ టు ఫీల్ సారీ ఫర్ హిమ్. అంతకుమించి మనం ఎక్కువగా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని అనుకుంటాను. సో ఆ మ్యాచ్ అనంతరం, అంటే యాక్చువల్ గా డక్అవుట్ అయ్యి మళ్ళీ పెవిలియన్ కి వెళ్తున్నప్పుడు ఒక డిసప్పాయింట్మెంట్ అయితే ఆ అబ్బాయిలో కనిపించింది. బట్ ఎండ్ ఆఫ్ ద మ్యాచ్, కంప్లీట్ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా అదర్ టీమ్ కి మాత్రం షేక్ హ్యాండ్స్ ఇస్తూ ఉన్నటువంటి నవ్వు మొహం అయితే అప్పుడు ఉంది. యాక్చువల్ గా దాని నుంచి బయటకు వచ్చాడా, లేకుంటే ప్రెషర్ అంతా అప్లై చేసుకొని ఆడాలి అనేటువంటి దాంట్లో కనిపించాడా? అయ్యో నేను ఇలా ఆడకుండా ఉంటే బాగుండేదని ఫీల్ అయ్యాడా? ఎలా అనిపించింది అంటారు మీకు? అంటే మెయిన్ గా మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, 14 ఏళ్ళ కుర్రాడు సక్సెస్ వస్తే చాలా ఉప్పొంగిపోతారు వాళ్ళు. ఆ ఏజ్ లో వాళ్ళు ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం వాళ్ళకి సాధ్యం కాదు. మనం చూసాం కదా, ఫస్ట్ మ్యాచ్ లో అతను 30-35 రన్స్ చేసి అవుట్ అయినప్పుడు కళ్ళ నీళ్ళు పట్టుకుని పెవిలియన్కి వెళ్ళారు. సో ఆ స్టేజ్ లో ఏంటంటే వాళ్ళు సక్సెస్ ని తట్టుకోలేరు, ఫెయిల్యూర్ ని కూడా తట్టుకోలేరు. సో ఆ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకునేంత పరిస్థితి వాళ్ళ దగ్గర ఉండదు. కానీ అప్పటికి అతను కాస్త తేరుకుని ఉంటాడు. తర్వాత కొంచెం కౌన్సిలింగ్ కూడా జరిగి ఉంటుంది ఫ్రమ్ పీపుల్ లైక్ రాహుల్ ద్రావిడ్. సో ఒక ఫెయిల్యూర్ అనేది చాలా కామన్ గా అవుతుంటది అని చెప్పి అనుంటే, దాంతో అతను కాస్త తేరుకునే ఉన్నట్టుగా మనకు అనిపించింది. చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటాడు. ఎందుకంటే ఈ స్టేజ్ దాకా వచ్చాడు. ఈ మీడియా క్లియర్ ఇంత చిన్న ఏజ్ లో ఫేస్ చేస్తున్నప్పుడు డెఫినెట్ గా అతను కొంచెం గట్టిపడే ఉంటాడు ఈ ఎక్స్పీరియన్స్ తర్వాత. సో ఫస్ట్ మ్యాచ్ అంటే సెంచరీ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ ఫాదర్ తో ఆయన మాట్లాడారు అని, ఫాదర్ కూడా ప్రణామ్ చెప్పడం అనేది, మామూలుగా అయితే హలో డాడీ, హలో పప్పా ఇలాంటివి ఏవో ఉంటాయి కదా, అందులో ప్రణామ్ జీ అని చెప్పడం అంటే ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో అవడం, లైక్ ఆ చైల్డ్హుడ్ అనేది అక్కడ కనిపిస్తోంది, అక్కడ అమాయకత్వం అనేది కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం
ఒక రూట్స్ అనేవి కూడా ఒక గ్రౌండెడ్ గా Yeah. ఉండడం అనేది కూడా వాళ్ళ నాన్నకి ప్రణామం చెప్పడం మళ్ళీ కంక్లూడింగ్ లో కూడా ప్రణామం చెప్పడము అంటే సో అది కూడా చాలా ఎలివేట్ అయిపోయింది కదా సోషల్ మీడియాలో. అంతేనండి. ఎందుకంటే అతను ఏదో బిగ్ సిటీ, మెట్రో సిటీస్ నుంచి వచ్చినవాడు కాదు. సమస్తిపూర్ అనే ఒక చిన్న పట్టణం. అందులో అవును. బీహార్‌లో ఎంత బ్యాక్వర్డ్‌నెస్ ఉంటుందో మనకు తెలుసు. సో అది బ్యాక్వర్డ్‌నెస్ అని కాదు. అక్కడ అతనికి ఇంగ్లీష్ కూడా రాదు. అతనికి ఇంటర్వ్యూస్ కూడా అన్ని కూడా హిందీలోనే చేస్తున్నాడు. సో అతనికి ఆ రూరల్ బ్యాక్‌గ్రౌండ్ అక్కడ ఇంకా కొన్ని మిడిల్ క్లాస్ వాల్యూస్ ఉంటాయి కదా! ఆ మిడిల్ క్లాస్ వాల్యూస్‌ని అతను రిప్రజెంట్ చేస్తున్నాడని మనం అనుకోవాలి. అంతేగాని హాయ్ డాడీ హౌ ఆర్ యూ అనే ఇప్పుడు ప్రెజెంట్ డే కల్చర్ అతని దగ్గర మనకు కనబడలేదు. సో ఇప్పటికీ ఇక్కడ ఐపీఎల్లో వచ్చిన గొప్పతనం ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న పట్టణాలు, అసలు ఊరు పేరు వినే పట్టణాల నుంచి మారుమూల, అసలు బీహార్ నుంచి ఒక ప్లేయర్ వస్తాడంటే కూడా మనం ఊహించుకోలేని పరిస్థితి. సో దీనికి 2 కారణాలు. ఇలాంటి ఐపీఎల్ వల్ల వీళ్ళకి ఒక వేదిక లభిస్తుంది. అంతేకాకుండా ఐపీఎల్ కాంట్రాక్ట్ వస్తే లైఫ్ మారిపోతుందని చెప్పి చిన్న చిన్న గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా, చిన్న చిన్న పట్టణాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా తమ పిల్లల మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో ఈ వైభవ్ వాళ్ళ ఫాదర్ కొంత పొలం అమ్మేసి కొడుకు కోచింగ్ కోసం ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఏంటంటే ఆ త్యాగాలు, ఫ్యామిలీస్ ఆ త్యాగాలు చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఇండియాకి ఆడాలంటే ఇండియాకి ఎంతమంది ఆడతారు? ఇయర్లో ఆడితే మహా అయితే ఒక 25 మంది ఆడతారు. కానీ అలా కాకుండా ఐపీఎల్ వల్ల బోల్డ్ అంతా వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఆపర్చునిటీస్ కోసం వెతుక్కుంటున్నారు. కోచింగ్ ఎబిలిటీ ఉంది ప్లేయర్ కంటే, మంచి కోచింగ్ తీసుకొని వాళ్ళు ట్రైంగ్ టు గెట్ ఏ కెరియర్ అవుట్ ఆఫ్ క్రికెట్, మేక్ ఏ కెరియర్ అవుట్ ఆఫ్ క్రికెట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఇండియాలో. ఇంకా చిన్న చిన్న గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు, పట్టణాల నుంచి వచ్చిన వాళ్ళు ఎప్పుడు లేనంత మంది మనకి ఇప్పుడు ఐపీఎల్లో కనిపిస్తుంది. ఇది ఒక విధంగా ఒక సోషలాజికల్ రెవల్యూషన్ గా చెప్పుకోవచ్చు ఇండియన్ స్పోర్ట్స్ సీన్ లోనే. సో ఇప్పటికి ఐపీఎల్ లో అయితే వైభవ్ ని మనం చూడగలుగుతున్నాం. వాట్ ఇఫ్ ఐపీఎల్ 2025 అయిపోయిన తర్వాత వైభవ్ ని చూడాలి అంటే అప్పటికే ఆల్రెడీ అనాలిసిస్ లో వస్తున్నాయి. T20 వరల్డ్ కప్ మ్యాచ్ లో ఇండియా తరఫున ఆడతాడా లేదా అనేది. యాక్చువల్ గా ఆడకపోవచ్చు, ఐసీసీ నిబంధనలు వర్తించవేమో, 15 ఏళ్ళు కంప్లీట్ కావట్లేదు కదా అనేటువంటి వార్తలు. నిజంగా ఐసీసీ ఏం చెప్తోంది? వైభవ్ ని మనం T20 వరల్డ్ కప్ మ్యాచ్ లో ఇండియా తరఫున ఆడతాడా? చూడొచ్చా అలా? మీరు చెప్పినట్టు అదే వార్తలు వస్తున్నారని చెప్తున్నారు మీరు. నాకైతే ఏమాత్రం ఐడియా లేదండి. ఎందుకంటే ఇలాంటి సిచ్యుయేషన్ ఎవరు ఊహించరు కదా. అసలు 14 ఏళ్ల కుర్రాడు ఇంటర్నేషనల్ క్రికెట్ తలుపు తడతాడని చెప్పి మనం ఎవరో కూడా అనుకునే పరిస్థితి లేదు. బహుశా ఆ రూల్ ఏమైనా ఉందేమో, ఐఎమ్ నాట్ ష్యూర్, నాకు తెలీదు. ఉన్నా లేకపోయినా కూడా అతన్ని ఇంత తొందరగా ఫాస్ట్ ట్రాక్ చేయడం అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఎంత బాగా ఆడినా సరే ఒక సర్టన్ ఏజ్ రావాలి, సర్టన్ మెచ్యూరిటీ రావాలి. ముఖ్యంగా ఏంటంటే ఐపీఎల్లో ఓకే, ఈ మ్యాచ్ తర్వాత మిగతా 3 మ్యాచ్లు కూడా అతను పర్ఫామ్ చేసినా సరే అతను డొమెస్టిక్ క్రికెట్లో డక్కా మొక్కీలు తినాలి. ఎందుకంటే మనకి ఈ ఏడాది చివరిలో మనకి ముస్తాక్ అలీ, విజయ్ హజారా లాంటి వైట్ బాల్ క్రికెట్ ఉంటుంది, రంజీ ట్రోఫీ ఉంటుంది. ఆల్రెడీ అతను ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేసి రంజీ ట్రోఫీ ఆడాడు కూడా ఆల్రెడీ బీహార్కి. సో అతను ఇప్పుడు అన్నింటిలో కూడా అతని రికార్డ్ పెద్ద గొప్పగా లేదు. మనకి ఐపీఎల్లో అనుకుంటున్నాం కానీ అతని రికార్డ్ ఇన్ డొమెస్టిక్ ఆడిన కొద్ది మ్యాచ్లో చెప్పుకోదగ్గ రికార్డ్ ఏమీ లేదు అతనికి. అతను అక్కడ కూడా పూర్తిగా కన్సిస్టెన్సీ సాధించగలిగితే మెల్లగా మనం ప్రయత్నం చేయాలి. కానీ ఇమీడియట్గా ఏదో మనకి దొరికాడు కదా అని చెప్పి అతను తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ క్రికెట్లోకి మనం ఇమీడియట్గా తీసుకురావడం కూడా కరెక్ట్ కదా. అక్కడ అంత వేకెన్సీస్ కూడా లేవు. ఒక్కొక్క ప్లేస్కి 4-5 పోటీ పడుతున్నారు. బట్ ఇఫ్ యూ రియల్లీ నాక్స్ ద డోర్స్ ఆఫ్ ది సెలెక్టర్స్ ఇన్ ఏ బిగ్ వే, దాన్ని ఎవరు ఆపలేరు. టాలెంట్ని ఎవ్వరు కూడా ఆపలేరు. ఇప్పుడు మనం కరుణ్ నాయర్ లాంటి విషయంలో, సర్ఫరాజ్ ఖాన్ లాంటి విషయంలో మనం చూసాం. టాలెంటెడ్ ప్లేయర్స్ని ఎవ్వరు కూడా ఆపలేరు. ఇమీడియట్గా వాళ్ళకి అవకాశం వస్తుంది. బట్ ఇతని విషయంలో కాస్త కొంత టైం తీసుకోవాలి. కొంత డొమెస్టిక్లో బాగా రాటు తేలిన తర్వాతే అతను తీసుకోవాలి. ఏజ్ లిమిట్ ఉన్నా లేకపోయినా సరే ఆ విషయంలో మన సెలెక్టర్స్ ఇప్పుడే తొందరపడరని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఓవరాల్ అన్ని టీంల గురించి మాట్లాడుకుంటే నాకౌట్లు అనేవి స్టార్ట్ అయిపోయినట్టున్నాయి. రెండో టీం నిన్న రాజస్థాన్ రాయల్స్ కనిపించింది. నెక్స్ట్ అటు ఇటు కొంచెం ఫ్లక్చువేట్ అవుతోంది. ఎస్ఆర్హెచ్ 8వ ప్లేసా 9వ ప్లేసా అనే దాంట్లో మళ్ళీ నిన్న 9వ ప్లేస్ లో కూడా కనిపించింది. సో ఎస్ఆర్హెచ్ పరిస్థితి ఎలా ఉంది అనుకుంటున్నారు మీరు? ఎస్ఆర్హెచ్ కి హోప్ అయితే ఉందండి. పూర్తిగా హోప్ రూల్డ్ అవుట్ అనడానికి లేదు. ఎందుకంటే మనం ఈ ఇయర్ లో ముంబై చూసాం, వరుసగా 6 మ్యాచ్లు గెలిచారు వాళ్ళు. సో ఎస్ఆర్హెచ్ కూడా ఇంకా 6 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 5 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 5 మ్యాచ్లు గెలిస్తే 5 out of 5 గెలిస్తే దే కెన్ స్టిల్ క్వాలిఫై. 16 పాయింట్స్ వస్తాయి. దే ఆర్ ప్రెసెంట్లీ వాళ్ళకి 6 పాయింట్స్ ఉన్నాయి. 5 గెలిస్తే 16 పాయింట్స్ వస్తాయి. సో వాళ్ళు లాస్ట్ ఇయర్ మనం ఆర్సీబీ చూసాం. ఆర్సీబీ వరుసగా లాస్ట్ 6 మ్యాచెస్ గెలిచి ప్లే ఆఫ్స్కి వెళ్ళారు. అలాగే ఈసారి ముంబై ఒక స్టేజ్లో 9th ప్లేస్లో ఉన్న ముంబై వరుసగా 6 మ్యాచ్లు గెలిచి ఇప్పుడు టేబుల్ టాపర్గా మారిపోయింది. సో వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఎస్ఆర్హెచ్ ఛాన్స్ ఉంది. వాళ్ళ మేనేజ్మెంట్ కూడా చేసిన మంచి పని ఏంటంటే
ఈ 1 వీక్ గ్యాప్ వచ్చింది లాస్ట్ మ్యాచ్ కి ఈ మ్యాచ్ మధ్యలో ఆ టీం అంతా మాల్దీవ్స్ తీసుకెళ్లి వాళ్ళందరూ చిల్ అవుట్ అయ్యేలా చేశారు. సో వాళ్ళు ఏమైనా ఇబ్బందులు ఉన్నా, మెంటల్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ అన్ని ఫ్రెష్ గా వాళ్ళు ఫ్రెష్ చాప్టర్, కొత్త అధ్యాయాన్ని స్టార్ట్ చేయడానికి ఒక మంచి అవకాశం వాళ్ళ మేనేజ్మెంట్ కల్పించింది. మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే టీం బాగా పర్ఫామ్ చేయకపోయినా దే ఆర్ బ్యాకింగ్ ది టీం. వాళ్ళకి అంత ఖర్చుతో కూడిన మాల్దీవ్ తీసుకెళ్లి వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేసి స్విచ్ ఆఫ్ అయ్యేలా క్రికెట్ ని స్విచ్ ఆఫ్ అయ్యేలా చేసి ఒక ఫ్రెష్ చాప్టర్ లాగా రిమైనింగ్ 5 మ్యాచెస్ లో ఆడే ఒక ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ టర్న్ అరౌండ్ వస్తుందని చెప్పి ఫ్యాన్స్ ఆశ పెట్టుకోవడం తప్పలేదు. కష్టం, మనం 5 అవుట్ ఆఫ్ 5 గెలవడం అంత ఈజీ ఏవి కాదు. బట్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ, దెర్ ఈస్ ఎ డెఫినెట్ పాసిబిలిటీ అని మనం చెప్పొచ్చు. సో పాయింట్ల పట్టికలు చూస్తుంటే, ఆ ప్లేస్మెంట్స్ చూస్తుంటే ఇప్పటికి ఏదన్నా కొంచెం అనిపిస్తుందా? ప్రెడిక్ట్ చేయొచ్చు అంటారా ఎవరిది కప్పు అనేది? కప్ గురించి చెప్పలేం కానండి, ప్లే ఆఫ్స్ కి ఎవరు వెళ్తారన్న విషయంలో కొంత మనకి క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ఆర్సీబీ అండ్ ముంబై రెండింటికి 14 పాయింట్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళకి ఒక 4 లేదా 5 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. సో రిమైనింగ్ మ్యాచెస్ ఒక్క మ్యాచ్ గెలిచినా సరే వాళ్ళు 16 పాయింట్స్ యూజువల్ గా ప్లే ఆఫ్స్కి వెళ్తారు. నెట్ రన్ రేట్ కూడా బాగుండాలి ఇప్పుడు, ఎందుకంటే చాలా కాంపిటీషన్. ఆ 2 టీమ్స్ ప్లే ఆఫ్స్కి వెళ్ళడం ఆల్మోస్ట్ సర్టన్ గా మనకు కనిపిస్తుంది. వాళ్ళతో పాటు గుజరాత్ టైటన్స్ కూడా చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి 9 మ్యాచెస్ నుంచి వాళ్ళకి 12 పాయింట్స్ ఉన్నాయి. సో ఇంకొక రిమైనింగ్ 5 మ్యాచెస్లో 2 గెలిస్తే వాళ్ళు కూడా క్వాలిఫై అయిపోతారు. సో ఈ 3 టీమ్స్ చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నాయి. ఇటు వచ్చి ఢిల్లీ అండ్ పంజాబ్ మధ్య కొంత వాళ్ళ మధ్య 2 టీమ్స్లో ఒక టీంకి అవకాశం ఉండే పరిస్థితి మనకు అనిపిస్తుంది. వాళ్ళు అంత స్ట్రాంగ్గా లేరు. ఎల్ఎస్జీ కూడా అవుట్ సైడ్ ఛాన్స్ అయితే ఉన్నది. ఎల్ఎస్జీ కూడా అవుట్ సైడ్ ఛాన్స్ ఉంది. వాళ్ళకి మళ్ళీ నికోలస్ పూరన్, మార్చ్ లాంటి ప్లేయర్స్ ఫామ్ అందుకుంటే, రిషబ్ పంత్ కనుక మళ్ళీ ఫామ్ లోకి రాగలిగితే దే కెన్ ఆల్సో ఫ్యాన్సీ దేర్ ఛాన్సెస్. ఈ 6 టీమ్స్ మినహాయిస్తే మిగతా టీమ్స్ కి చాలా తక్కువ ఛాన్సెస్, ఇంక్లూడింగ్ ఎస్ఆర్హెచ్ కానీ, కేకేఆర్ డిఫెండింగ్ ఛాంపియన్ కానీ ఆల్రెడీ 2 టీమ్స్ అవుట్ అయిపోయినాయి. సో ఈ 6 టీమ్స్ మధ్య పోటీ ఉంది. పర్టికులర్లీ మనకి 3 టీమ్స్ అయితే ఖచ్చితంగా వెళ్తాయి. పంజాబ్, ఢిల్లీ ఈ 2 టీమ్స్ లో ఒక టీంకి మాత్రమే ఛాన్స్ ఉండేట్టుగా అనిపిస్తుంది. ఇక కప్ అంటారా, ఆర్సీబీ ఈజ్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్ దిస్ టైమ్. అండ్ ముంబై ఇండియన్స్ మొదట్లోగా స్లోగా స్టార్ట్ అయ్యారు. ఎప్పుడైతే బుమ్రా టీంలో చేరాడో తర్వాత వాళ్ళకి అందరూ, రోహిత్ శర్మ ఫామ్ లోకి వచ్చాడు, సూర్యకుమార్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. సో ఆ టీమ్ చాలా చాలా స్ట్రాంగ్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్. ఈవెన్ ఫీల్డింగ్ లో కూడా చాలా బాగుంది. సో ఈ 2 టీమ్స్ ఫైనల్లో, అంటే ఇప్పుడు యాజ్ థింగ్స్ స్టాండ్స్ నౌ ఈ 2 టీమ్స్ ఫైనల్లో తడపడే అవకాశం మనకి రోహిత్ వర్సెస్ విరాట్ కోహ్లీ ఉండే పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఎస్, కెప్టెన్ వైస్ కెప్టెన్ అలా కనిపించినటువంటి ఆ టీంలు మళ్ళీ ఇప్పుడు ఎదురెదురుగా తలపడుతుంటే ఉండేటువంటి ఆ ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది కదా. అప్పుడు హోప్స్ అనేవి చాలా చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. డెఫినెట్గా. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ. మనకి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది అనగానే మనం అన్ని టీంల బలాబలాలు అనాలిసిస్ స్టార్ట్ చేస్తాం. కప్పు గెలుచుకున్న తర్వాత చేసే ఈవెంట్ ఎలా ఉంటుందో వీళ్ళు ముందే ఆ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారేమో అనిపించేలా ఉంది.